హైదరాబాద్ దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తాయని హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. అమర్కో ఆపరేటివ్ సొసైటీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్లలో నివాసం ఉంటున్న దాదాపు 80 నిర్మాణాలకు నోటీసులు జారీ చేసినట్టు శేర్లింగంపల్లి ఎంఆర్ఓ తెలిపారు. 30 రోజుల్లోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అమర్ సొసైటీ కాలనీకి 1995లోనే హూడా లేఅవుట్ అనుమతి ఉందని కాలనీ వాసులు తెలిపారు. ప్రతి ఇంటికి పర్మిషన్ తీసుకుని నిర్మాణం చేశామన్నారు. ఇప్పుడు సడన్ గా హైడ్రా నోటీసులు జారీ చేయడం పట్ల కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేనే ఇక్కడ వచ్చి 2020లో వచ్చేసింది. బట్ ఆల్ ఆర్ అదే పాత కన్స్ట్రక్షన్స్ ఉంది. 2022 కన్స్ట్రక్షన్ ఉంది, ఆల్ వీలర్స్ లైక్ ఈవెన్ అదే శాంక్షన్ ప్లాన్ అదే 95లో కూడా లేఅవుట్ శాంక్షన్ అయిపోయింది. తర్వాతనే అందరితో మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాకనే ఇల్లు కట్టేసింది అందరు. ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదు, ఎంక్రోచ్మెంట్ కాదు, ఆల్ విత్ పర్మిషన్స్ అనే ఉంది. నేను అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉంటున్నాను. మా లేఅవుట్ వచ్చి 1995లో అప్రూవ్డ్ అండి. వి టుక్ పర్మిషన్స్ ఇన్ 1996 అండ్ 97 అండ్ ఇల్లు కట్టుకున్నాము. అప్పటి నుంచి వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్. మా ట్యాక్స్ వచ్చి 2000 నుంచి కడుతున్నాము. వీ హ్యావ్ ఆల్ ద రిసిప్ట్ సబ్మిటెడ్ అండ్ మాకు అర్థం కాలేదు, 2002లో 2004లో వచ్చిన వర్షాల వల్ల దే ఆర్ సేయింగ్ దిస్ ఈజ్ ఇన్ ఎఫ్టీఎల్. ఇది ఎఫ్టీఎల్లో ఉందని చెప్తున్నారు, కానీ ఇది ఎఫ్టీఎల్లో లేదండి. మేము కట్టుకున్నప్పుడు అన్ని పర్మిషన్స్ ప్రాపర్గా తీసుకొని లేఅవుట్ అన్ని చెక్ చేసుకొని కట్టుకున్న బిల్డింగ్ అండి ఇది. దెర్ ఆర్ సో మెనీ లోన్స్ కూడా తీసుకున్నాము. లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇన్ని రోజుల నుంచి ట్యాక్సెస్ కడుతున్నాము, ఇన్ని రోజుల నుంచి వాటర్ బిల్ కడుతున్నాము, రోడ్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కడ కూడా వాటర్ ఆగకుండా పైప్ లైన్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్కి నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు మళ్ళీ ఆలోచించండి. మాకు వచ్చిన నోటీస్ మీరు ఒకసారి మళ్ళీ ఆలోచించి, వాల్టా చట్టం కూడా ఎప్పుడంటే 2002లో వచ్చింది. మా బిల్డింగ్ 2000 సంవత్సరం నుంచి ఉంది. 1995 పర్మిషన్ మాది.